ఆప్షన్ ఏ ముసలి సావుకారుని, ఆప్షన్ బి వయసులో ఉన్న పేదోడిని, ఆప్షన్ సి మధ్య తరగతికి చెందిన మధ్య వయసు ఉన్న వాడిని, ఆప్షన్ డి అడుక్కునే వాడిని. నేను చెప్పేది నీకు అర్థమవుతుంది. నువ్వు ఎవరిని చేసుకున్నా లాస్ట్ కి వాడు అడక్కది నీ స్టేజ్ పోల్సిందే. అందుకే అంటే నేను అంత దరిద్రం దాన్ని ఎట్లెట్లుంది ఒళ్ళు ఏమన్నా ఇదిగా ఉందాలే తపాల మగం నా కొడక. తెల్లోళ్ళకి మనకి తేడా ఏమిటి? అంటే బ్రిటిషర్స్ కి మనకి ఉన్న తేడా ఏమిటి? ఆప్షన్స్ చెప్పండి సార్. ఏ తినడం, బి తాగడం, సి కడుక్కోవడం, డి తొక్కడం. తొక్కడమా? టూ మచ్ రే. ఒక్క నిమిషం. ఏంది బావి నువ్వు చొప్ప పెట్టుకోకుండా అన్ని ఇట్లా అడుగు చేస్తున్నావు? అట్లా చేస్తే నాకెంత టెన్షన్ అవుతుంది. ఏంది నువ్వు అట్లా పంపించినావు? రాధిక? అవునండి రాధికనే. నమస్తే మేడం, మేము మీలో ఎవరు కోటీశ్వరం నుంచి మాట్లాడుతున్నాం. మీకు మరొకసారి స్వాగతం. మీరు మీలో ఎవరు కోటీశ్వరుడు నెక్స్ట్ సీజన్ కి సెలెక్ట్ అయ్యారు మేడం. ఓకే. మొబైల్లో కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం, దానికి మీరు సరైన సమాధానాలు చెప్తే మాత్రం మీరు చేరుకుని మరియు ₹1,00,00,000 సంపాదించే అవకాశం ఉంది. అవునా? మీరు ఛాలెంజ్ కి మీకు ముందుగానే రూల్స్ తెలియపరుస్తున్నాను. చెప్పండి సార్. మీకు 5 క్వశ్చన్స్ అడుగుతాం. 5 క్వశ్చన్ కి సరైన సమాధానం చెప్పవలసి ఉంటుంది. మీకు 3 ఆప్షన్స్ ఉంటాయి. ఎలా అంటే కాల్ యువర్ ఫ్రెండ్, అంటే మీరు ఎవరికన్నా కాల్ చేసి క్వశ్చన్ ఆన్సర్ తెలుసుకోవచ్చు. సెకండ్ లైఫ్ లైన్ వచ్చేసి 50-50. థర్డ్ లైఫ్ లైన్ వచ్చేసి హెల్ప్ యువర్ పర్సన్, అంటే పక్కన ఉన్న ఎవరితోనన్నా సరే హెల్ప్ తీసుకోవచ్చు. ఓకే సార్. రూల్స్ ఓకేనా? ఓకే సార్. ఓకే ఓకే సార్. ఫస్ట్ ప్రశ్న సిద్ధంగా ఉన్నారా? ఓకే. బియాండ్ ది ఎక్స్పెక్టేషన్స్. లెట్స్ బిగిన్ ది షో. ఫస్ట్ ప్రశ్న వాటర్ కాదు ఉండు. మీ ఫస్ట్ ప్రశ్న చెప్పండి సార్. తెల్లోళ్ళకి మనకి తేడా ఏమిటి? పన్నోళ్ళకి మనకి? తెల్లోళ్ళకి అంటే బ్రిటిషర్స్ కి మనకి ఉన్న తేడా ఏమిటి? మీ ఆప్షన్స్ సార్ మళ్ళా అంటే అడగండి సార్. మా అమ్మకి చోడు ఉంది అంతా. ఇట్లా గబ్బులు చెప్తావా? నాకేం చూడుంది? నోరు మూసుకో సార్. కొంచెం గట్టి చెప్పండి సార్. ఓకే, మరొకసారి అడుగుతున్నాను, మీకు క్లియర్ గా వినిపిస్తుందా? వినిపిస్తాను సార్. ఓకే, మొదటి ప్రశ్న మీ ముందుకు. తెల్లోళ్ళకి మనకి తేడా ఏమిటి? అంటే బ్రిటిషర్స్ కి మనకి ఉన్న తేడా ఏమిటి? ఆప్షన్స్ చెప్పండి సార్. ఏ తినడం, బి తాగడం, సి కడుక్కోవడం, డి తొక్కడం. తొక్కడమా? అవునండి. తాగడం. తాగే అందరూ ఒకటే తాగుతారు కదా. మరొకసారి ఆలోచించుకోండి. మీరు ఫిక్స్ చేసామన్న తర్వాత మీరు రాంగ్ అయితే ఓడిపోయినట్టే. మరొకసారి నేను ఆప్షన్స్ తెలియపరుస్తున్నా. ఏ తినడం, బి తాగడం, సి కడుక్కోవడం. కడుక్కోవడం ఫిక్స్ చేసామంటారా? ఫిక్స్. ఇది నేను చూడలా. ఓకే, మొదటి క్వశ్చన్ కి సరైన సమాధానం చెప్పారు. కంగ్రాచులేషన్స్ రాధిక గారు. థ్యాంక్ యూ. ఓకే, మీ ముందుకు సెకండ్ క్వశ్చన్. రెండో క్వశ్చన్ మీ ముందుకు. మీకు చాలా ఆకలి వేస్తుంది మరియు దాహంగా ఉంది. మీరు చాలా దట్టమైన అడవిలో ఉన్నారు. అప్పుడు మీరు కింద సూచించిన ఏ జంతువు దగ్గరికి వెళ్తారు? ఒంటె దగ్గరికి వెళ్తాను. లేదండి, ఆప్షన్స్ పూర్తిగా వినండి. ఓకే.
మీకు చాలా ఆకలిగా ఉంది మరియు దాహం వేస్తుంది. మీరు కింద సూచించిన ఏ జంతువు దగ్గరికి వెళ్తారు? ఆప్షన్ ఏ పులి దగ్గరికి, ఆప్షన్ బి ఏనుగు దగ్గరికి, ఆప్షన్ సి కుందేల దగ్గరికి, ఆప్షన్ డి దుప్ప దగ్గరికి. దుప్ప డీస్. కుందేల దగ్గరికి వెళ్తాను. కుందేల దగ్గరికి వెళ్తారా? రాధికా గారు మీకు తెలియపరిచింది ఏంటంటే కుందేలు తను ఒకసారి విసర్జించింది మళ్ళీ ఇంకొకసారి అదే తినేస్తుంది కాబట్టి మీకు తినడానికి ఏముండదు. అంతేగా. కుందేలు ఇద్దో డుర్రుకు పోయి మళ్ళా దాన్నే తిని మళ్ళా డుర్రు చేస్తుంది అనమాట. దాంట్లో ఏం ఉండదు. తిక్కనా నీకు బాగా ఆలోచించు సార్. మళ్ళా క్వశ్చన్ నీట్ గా అడగండి సార్. మా అమ్మకి కొంచెము మాదాకోలము చూడు ఎందుకు రాపద్దాలని విను నీట్ విను. చెప్పండి సార్. ఆప్షన్స్ మరొకసారి తెలియపరచమంటారా? పులి దగ్గరికి, ఓకే, ఏనుగు దగ్గరికి, ఓకే, కుందేల దగ్గరికి, ఓకే, దుప్ప దగ్గరికి. ఓకే. మీరు సరైన సమాధానం చెప్తే నేను లాక్ చేసుకుంటా. మీకు 3 లైఫ్ లైన్స్ ఉన్నాయి, ఏది ఉపయోగించలేదు. మీకు ఏమన్నా నచ్చితే ఉపయోగించుకోవచ్చు. ఏనుగు దగ్గరికి వెళ్తాను సార్. ఫిక్స్ చేసేయమంటారా? ఓకే చెప్పు. ఎందుకు? మీరు 2 క్వశ్చన్ కూడా సరైన సమాధానం చెప్పారు రాధిక గారు. చెప్పు రీజన్ కూడా ఎందుకో చెప్పు. ఎంకరేజ్ చేయరా. దాని రీజన్ ఏంటంటే ఏనుగు విసర్జించింది ఏదైతే ఉందో దాంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దాన్ని పిండి మీరు దాహం తీర్చుకుంటానన్నారు. అవును. మళ్ళీ ఇంకా అడవిలో దొరికేది అదే కదా సార్ మనకి. తింటావా దాన్ని? తినము, వాటర్ తీసుకుంటాము. దానికి అది వేస్తుంది కదా, దాన్ని ఇట్లా ఫ్రెష్ చేస్తే వాటర్ వస్తుంది. జ్యూసా పాడా వాటర్ అడవిలో దాహం తీర్చుకునే కోసము అది గ్రాస్ జ్యూస్. అవును రాధిక గారు, కంగ్రాచులేషన్స్. మీ 3వ క్వశ్చన్ సిద్ధంగా ఉన్నారా సార్? మీ 3వ క్వశ్చన్ సిద్ధంగా ఉన్నారా? అవును సార్. ఓకే. 3వ క్వశ్చన్ మీ వద్దకు. మీకోసం 3వ క్వశ్చన్. చెప్పండి సార్. మీరు యుక్త వయసులో ఉన్నారు అంటే యంగగా ఉన్నారు, అప్పుడు మీరు ఎవరిని పెళ్లి చేసుకుంటారు? మరొకసారి చెప్తున్నా, క్వశ్చన్ వినండి. మీరు ప్రాయంలో ఉన్నారు అంటే యంగ్ వయసులో ఉన్నారు, అప్పుడు మీరు ఎవరిని పెళ్లి చేసుకుంటారు? ఆప్షన్ ఏ ముసలి సావుకారిని, మంచి మంచి గుణాలు, మంచి ఆప్షన్స్ వినమంటాండి. చెప్పండి సార్, చెప్పండి సార్. ఆప్షన్స్ పూర్తిగా ఉన్న తర్వాత మీ సమాధానం చెప్పండి. సరే సార్. ఆప్షన్ ఏ ముసలి సావుకారిని, ఆప్షన్ బి వయసులో ఉన్న బేదోడిని, ఓకే, ఆప్షన్ సి మధ్యస్థంగా ఉన్న మధ్య తరగతి కుర్రోడిని, ఆప్షన్ డి అడుక్కునేవాడిని. చాలా ఆకుర్లో నేను చెప్పింది డీకి పోయినావు అనుకో, నిన్ను చేసుకున్నా. మరొకసారి తెలియపరచమంటారా? చెప్తా సార్, ఒక్క సెకండ్ సార్. డి అంటే సార్ ఆప్షన్స్ అంటే చెప్పండి సార్. ఆప్షన్ ఏ ముసలి సావుకారిని, ఆప్షన్ బి వయసులో ఉన్న బేదోడిని, ఆప్షన్ సి మధ్య తరగతికి చెందిన మధ్య వయసు ఉన్న వాడిని, ఆప్షన్ డి అడుక్కునేవాడిని. చెప్తాను నేను చెప్పేది నీకు అర్థమవుతుంది. నువ్వు ఎవరిని చేసుకున్నా లాస్ట్కి వాడు అడక్కది నీ స్టేజ్కి పోల్సిందే. అందుకే అంటే నేను అంత దరిద్రం దాన్ని అనుకోద్దు. ఎట్లుంది ఒళ్ళు ఏమన్నా ఇదిగా ఉందాలే తపాల మగం నా కొడక అట్లా అనుకోద్దు. నేను ఏం చెప్తానంటే ఎట్లయినా కానీ వాడు అదే స్టేజ్ పోతాడు కాబట్టి చేసుకుంటా. వాడిని నువ్వు చేసుకున్నావు అనుకో, వాడు అంతకన్నా దిగజారేది ఏముండదు. అంటే నేను అంత దరిద్ర కొట్టు దాన్నలే అర్థం కావడం లేదు. తపాల మగం నా కొడకల్లారా. సార్ నీ ఇష్టం, నీ ఆప్షన్స్ నువ్వే ఏమైనా చెప్పు. మాట అంటే ఎవరికైనా కానీ ఫోన్ చేసి అడగచ్చు. నువ్వే చెప్పు. నేను చెప్తాను కదా. నేనైతే అంత దిగజారను మరి.
ముసలోడినైనా రాధిక గారు టైం చాలా తక్కువగా ఉన్నది, మీ యొక్క సమాధానం త్వరగా తెలియపరచగలరు. ముసలోడినే చేసుకుంటాను సార్. డబ్బులున్న ముసలోడిని. డబ్బులున్న ముసలివాడిని చేసుకుంటారా? అవును. పెద్ద ఆయన అదే చెప్పాడు. దాంట్లో ఉన్న అంతరార్థం ఏంటో తెలియపరచగలరా? పరుగెత్తుతో ఆడుకో పాప, డబ్బులు ఏం లేదు సార్, లైఫ్ లాంగ్ సమస్య లేకుండా ఉంటుంది సార్. పరిగెత్తుతూ ఆడుకో పాప, పాప. అయ్యో పరిగెత్తుతూ ఆడుకో పాప, డబ్బులు నన్ను చేసుకో పాప, లైఫ్ లాంగ్ సుఖపడి పాప. అవును, అదే మీనింగ్. చెప్పు సార్కి. అదే మీనింగ్ సార్. అంతేగా. లైఫ్ లాంగ్ సుఖపడే కోసము నేను ముసలాయన్ని చేసుకొని బాగా చూసుకుంటాను. చంపేస్తావా? అట్లా సార్. 4వ క్వశ్చన్కి మీరు సిద్ధంగా ఉన్నారా? అవును సార్, ఉన్నాను. గురుగారు చెప్పండి సార్. ఈ ఫీలింగ్ ఏంట్రా? 4వ క్వశ్చన్ మీ ముందుకు. చెప్పండి సార్. ప్రపంచంలోనే అతి దట్టమైన అడవైన అమెజాన్ ఫారెస్ట్ లో ఉన్న అతి అరుదైన గుర్రం తోకకున్న వెంట్రుకలు ఎన్ని? సార్ ఏంది సార్ ఆ ప్రశ్న? అవెట్లో లెక్క పెడతారు సార్? చుక్కలు లెక్క పెట్టేకి దాని తోక ఎందుకు లెక్క పెట్టాలంటే? ఇంకా కాల్ యువర్ ఫ్రెండ్ అన్న ఆప్షన్ ఉంది, 50-50 అన్న ఆప్షన్ ఉంది, హెల్ప్ టు యువర్ పర్సన్ అన్న ఆప్షన్ కూడా ఉన్నది. మీరు ఏదైనా ఉపయోగించుకోవచ్చు. క్వశ్చన్ ఇంకొకసారి అడుగుతున్నా వినండి. నా మాట రేవతి కాంటికో ఎవరికొకరికి మీ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి అడుగు. వాళ్ళకి అసలే రాదు. నువ్వు అనుకుంటున్నావు అట్లా. నువ్వు చెప్పు చేటా. చాలా కష్టమైన ప్రశ్న, చెప్పలేము. ఇది లక్షలు ఉండొచ్చు, కోట్లలో ఉండొచ్చు. నా మాటని ఇది కాల్ యువర్ ఫ్రెండ్ అన్న ఆప్షన్ ఇచ్చుకున్నారా? అవును సార్, మా ఫ్రెండ్ కాల్ చేద్దామని. నేను రాధా ఆంటీన్లే. నేను కోన్ బనేగా కరోర్పతిలో సెలెక్ట్ అయినాను. కోన్ బనేగా కరోర్పతిలో సెలెక్ట్ అయినాను. హలో, ఇప్పుడు కోన్ బనేగా కరోర్పతిలో సెలెక్ట్ అయినాను. దానికి గుర్రానికి ఎన్ని వెంట్రుకలు ఉంటాయి లెక్క పెట్టగలవా నువ్వు? వాడి పెరిగిన బుద్ధిమంత మీకు కావాల్సిన వాళ్ళకి ఫోన్ చేయమన్నారు. నాకు నువ్వైతే సలహా ఇస్తావని నీకు చేసినాను. చెప్పు. నీకు తెలివి ఎక్కువ కదా, అందుకు. బిస్కెట్. ఓకే ఓకే, త్వరగా చేయి. అందుకే కదా ఎవరు చెప్పలేదు. బాబీ నువ్వు చెప్పు. నిన్ను సలహా అడుగుతున్నాను కదా సార్, వాళ్ళు కూడా చెప్పలేకపోతున్నారు సార్. రాధిక గారు, మీకు 4 ఆప్షన్స్ ఉన్నాయి, మరి ఆప్షన్స్ వినకుండా మీరు నిర్ణయం తీసుకోకండి. అయ్యో అవునా? సారీ సార్, చెప్పండి సార్. సూట్ కాలే అడుగుదాయి నా కొడుకు. మా అమ్మకంతా కోన్ బనేగా కరోపతి కాదు సార్, కోన్ బనేగా అడుగుపతి అయితే సూట్ అవుతుంది. మగ్మగం నా కొడుకు ఉన్నాడు కదా ఇక్కడ, మగ్మగం నా కొడుకు, అందుకే వీళ్ళు నా కొడుకు. లేదంటే కోన్ బనేగా శనిమగా సార్ చెప్పండి సార్ ఆప్షన్స్. 4వ క్వశ్చన్ మీ ముందుకు తీసుకొస్తున్నాను. చెప్పండి సార్. ఆ మ్యూజిక్ వింటేనే నాకు ప్రాణం ఎక్కడో పోతుంది. ప్రపంచంలోనే అతి దట్టమైన అమెజాన్ అడవిలో ఉన్న అతి అరుదైన గుర్రానికి తోకకి ఉన్న ఎంట్రుకలు ఎన్ని? ఆప్షన్ ఏ 15, ఆప్షన్ బి 168, ఆప్షన్ సి 816, ఆప్షన్ డి 55. ఆప్షన్ సి సార్. దాన్ని ఆన్ చేయమంటారా? చేయండి సార్. ఓకే, 50-50 ఆన్ చేస్తున్నాం సార్. 816 సార్. ఫిక్స్ చేయమంటారా? ఫిక్స్. రాధిక గారు సారీ అండి, రాంగ్ ఆప్షన్. ఏం సార్? మీకు మరొక అవకాశం ఉంది. ఆ 3 ఆప్షన్ లో ఒకటి ఎంచుకుని కరెక్ట్ గా చెప్తే గనక మేము దాన్ని యాక్సెప్ట్ చేస్తాం. చెప్పండి సార్. ఆప్షన్ ఏ 15, ఆప్షన్ బి 168, ఆప్షన్ డి 55. సార్ ఆప్షన్ ఏ సార్. 15 అని మీరు అంటున్నారా?
15 అవును సార్. 15 అవును సార్. 15. ఆప్షన్ సి సార్. సి ఆల్రెడీ తీసేసి ఆప్షన్ ఏ బి సార్. మార్చుకోవడానికి ఉండదండి, మీరు ఆప్షన్ ఏ 15 అని చెప్పారు. అవును సార్. ఓకే సార్. అదే దాని సరైన సమాధానం ఏంటో 10 seconds లో మీ ముందుకు చెప్తున్నాం. ఓకే సార్. ఒరే చారీ గురుగారు ఈ ఫీలింగ్ ఏంట్రా? రాధిక గారు 15 అనే ఆప్షన్ ఏ సమాధానం సరైనదిగా చెప్పారు. మీరు ఆప్షన్ 4వ క్వశ్చన్ కూడా సెలెక్ట్ అయ్యారు. రాధిక గారు చెప్పండి సార్. లాస్ట్ క్వశ్చన్, ఇంకోటి ఉందా బెస్ట్ సార్? క్వశ్చన్ అవ్వబోతుందని నేను భావిస్తున్నాను. ఓకే సార్. దీనికి గనక మీరు సరైన సమాధానం చెప్తే ₹1,00,00,000 నా సొంతం. లేదండి, మీరు హాట్ సీట్ దాకా చేరుకునే అవకాశం ఉంది. హాట్ సీట్ లో నగ్గితే మీకు ₹1,00,00,000 వస్తాయి. చెప్పండి సార్. మీరు రెడీగా ఉన్నారా? ఓకే, రెడీ. డన్. రాధిక గారు 5వ క్వశ్చన్ మీ ముందుకు. చెప్పండి. మీరు ఒకవేళ ఈ మీలో ఎవరు కోటీశ్వరుల్లో ₹1,00,00,000 గెలిస్తే ఆ అమౌంట్ ని మీరు ఏం చేస్తారు? ఆప్షన్ ఏ సొసైటీలో ఉన్న పేదవారికి దానం, ఆప్షన్ బి స్కూల్స్ కి దానం, ఆప్షన్ సి తిరుమలకి దానం, ఆప్షన్ డి డిజాస్టర్ మేనేజ్మెంట్ కి దానం. కాదండి, ₹1,00,00,000 కూడా ఒకరికే దానం చేసే అవకాశం ఉంది. మీరు సరైన సమాధానం చెప్పవలసిందిగా కోరుచున్నాను. సమాధానం నువ్వు ₹1,00,00,000 వస్తే నువ్వు ఎవరికి దానం చేస్తావు అని అడుగుతాను. సమాధానం సొసైటీకి ఇచ్చింది దాంట్లో నేను కూడా రేయ్ ఏజ్ క్వశ్చన్ ఇది అంతే. ఉత్త క్వశ్చన్ మా క్వశ్చన్ అడుగుతున్నారు అట్లా. చెప్పండి సార్. ఎవరికి ఇస్తావో చెప్పు. క్వశ్చన్ సమాధానం కోసం మేము వేసి చూస్తున్నాం. చెప్పండి సార్. ఎవరికి ఏం చేస్తారు? ₹1,00,00,000 సొసైటీకి దానమా, స్కూల్స్ కి దానమా, తిరుమలకి దానమా, డిజాస్టర్ మేనేజ్మెంట్ కి దానమా? సొసైటీకి వేసింది. నీ ఇష్టమ్మా, నేను చెప్పకూడదు. నువ్వు ఎట్లా చెప్తే అట్లా. సొసైటీకి ఇచ్చేస్తాను సార్. సొసైటీకి ఇచ్చేస్తారు. లాక్ చేయమంటారా సమాధానాన్ని? ఓకే సార్. రాధిక గారు కంగ్రాచులేషన్స్, మీరు 5వ క్వశ్చన్ కూడా సరైన సమాధానాన్ని చెప్పారు. థ్యాంక్ యూ. కానీ మీరు ఏదైతే ₹1,00,00,000 సొసైటీకి దానం చేస్తానన్నారో దానికి మేము మిమ్మల్ని అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ. మీలో ఎవరు కోటీశ్వరుడు తరపున మీకున్న మంచి హృదయానికి సెల్యూట్ కూడా చేస్తున్నాం. థ్యాంక్ యూ. కానీ ఏదైతే మీరు ₹1,00,00,000 మా షో ద్వారా గెలుచుకున్నారో దాన్ని మీ పేరు మీద మేము సొసైటీకి దానం చేయబోతున్నాం. ఇంకా నాకేం వచ్చా బొచ్చు. గెలిస్తే ₹1,00,00,000 మీ పేరు మీద డైరెక్ట్ మేమే సొసైటీకి దానం చేస్తాం. మరి నాకు ఇస్తే డౌటా సార్? మరి నా చేతికి ఇస్తే మీకు డౌటా? అంటే ఎంత దయా హృదయం కలిగిన మీకు డైరెక్ట్ అది కూడా మీరు ఇబ్బంది పడకుండా మీ పేరు మీద మీ ఆధ్వర్యంలోనే ₹1,00,00,000 దానం చేస్తామండి. చెప్పండి సార్. ఏందిరా నా బొచ్చు వచ్చింది ఇట్లాంటివన్నీ నీ రాత నమ్ముకుంటే నా రాత అట్లే ఉంటుంది 10 సర్లేదు పాపం డీటెయిల్స్ అంటే చెప్పండి సార్. కంగ్రాచులేషన్స్ అండి, మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమానికి చెప్పండి సార్. హాట్ సీట్ దాకా చేరుకునే అవకాశాన్ని గెలుచుకున్నందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ సార్. మీరు ఎక్కడికి రావాలి ఏంటి అనే డీటెయిల్స్ మా ప్రతినిధి మీకు త్వరలో కాల్ చేయనున్నారు. ధన్యవాదాలు. ఏమో చెప్తాను. నువ్వు తెచ్చేది పనికి మాలినవన్నీ. నాలెడ్జ్ పెరిగిందా లేదా ఇప్పుడు? ఏంది నాలెడ్జ్? నా బొందలో నాలెడ్జ్లే. ఖర్చు పెట్టి నేను పెట్టుకోవాలా? దాంట్లో నేను 50% అడుగుతా అంటే మీరు ఇద్దరు నేను చెప్పేది నీకు నాలెడ్జ్ పెంచిస్తాను. ఇప్పుడు నీకు ఎన్ని తెలిసిన మ్యాటర్, ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ లేదు, ఎన్ని క్వశ్చన్స్ నీకు జనరల్ నాలెడ్జ్ పెరిగిందా లేదా? జనరల్ నాలెడ్జ్ తెలిసిందా లేదా చెప్పు. నీకు తెలుసా నీకు ఏం తాగొచ్చు? అట్లా కాదు ఇప్పుడు
జాగ్రత్త జాగ్రత్త వాడు. నువ్వేమి